భుజానికి సంబంధించిన శస్త్రచికిత్స జరిగిన జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకొని ప్రజాసేవలో నిమగ్నమవ్వాలని కోరుతూ గుడివాడ జనసేన పార్టీ జిల్లా నాయకులు సందు పవన్, పంచకర్ల అమర్ల ఆధ్వర్యంలో గుడివాడ మెయిన్ రోడ్డులో వేంచేసి ఉన్న శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి దేవస్థానంలో మరియు ఏలూరు రోడ్డులోని ఆర్జీఎం చర్చ్, నాగవరపాడు ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకొని ప్రజాక్షేత్రంలో చురుకుగా పాల్గొనాలని రాష్ట్ర వ్యాప్తంగా జన సైనికులు కులమతాలకు అతీతంగా ప్రార్థనలు నిర్వహించడం జరుగుతుందని, వైసీపీ నాయకులు అంబటి రాంబాబు వంటి వారు మాత్రం అస్వస్థ బాధపడుతున్న వ్యక్తిపై జోకులు వేస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నారని సందు పవన్, పంచకర్ల అమర్లు మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా కార్యదర్శి పేర్ని జగన్, నాయకులు వేమూరి త్రినాథ్, గోకరకొండ బలరాం, కోనా కేశవ, కోయిలపు రాము, పెద్ది కిషోర్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు, ఆంధ్ర ప్రజల ఆరాధ్య దైవం కొణిదెల పవన్ కళ్యాణ్ గారు గత కొంతకాలంగా అనారోగ్యంగా, అభిమానులు అత్యుత్సాహంతో ఆయన ఎక్కడ కనిపించినా సరే అది ప్రజాసేవ కోసం బయటకు వచ్చినా, లేదా పొలిటికల్ పార్టీ మీటింగ్స్ కోసం బయటకు వచ్చినా, లేదా మరి ఇతర సినిమా ఫంక్షన్ల కోసం బయటకు వచ్చినప్పటికీ ఆయన మీద అభిమానంతో ఆయన భుజాల పట్టుకు లాగటం, చేతులు గోళ్లతో గీరేయటం, ఇలా ఆయన ఇబ్బంది పెడతా ఉన్నారు. ఆ ఇబ్బంది కారణంగా ఆయన 2 భుజాల కండరాలు కూడా డ్యామేజ్ జరిగి మొన్న బాంబే వెళ్తే తక్షణం ఆపరేషన్ చేయాలని చెప్పని అన్నారు. ఆపరేషన్ ఆ నిమిషమే చేయాలని చెప్పినప్పటికీ కూడా కాదు, నాకు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కొన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలుపరచడానికి నాకు 4 రోజులు టైం కావాలని చెప్పి మళ్ళీ డాక్టర్ల దగ్గర పర్మిషన్ తీసుకుని మళ్ళీ ఆంధ్రప్రదేశ్ వచ్చి ఆయన ఇక్కడ జరగాల్సినటువంటి 4-5 కార్యక్రమాలు అమలు చేసి మొన్న బాంబేలో శస్త్రచికిత్స చేయించుకోవడం జరిగింది. ఇప్పుడు ఒక భుజానికి చేయించుకోవడం జరిగింది. 6 నెలల తర్వాత మరొక భుజానికి ఆయన చేయించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ సందర్భంగా గుడివాడ నియోజకవర్గ జనసేన పార్టీ ఆధ్వర్యంలో మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు, జనసేన పార్టీ నాయకులు వల్లభనేని బాలశౌరి గారి ఆదేశాల మేరకు ఈ రోజున మా నాయకులందరి సమక్షంలో మా అందరికీ విజ్ఞానాలు తొలగించి శుభాలు కలగజేసేటువంటి వినాయకుడి గుళ్ళో పవన్ కళ్యాణ్ గారు నిండు 100 ఏళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి ఆయనకి ప్రత్యేకమైన పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. జనసేన పార్టీ ఒక మతానికి సంబంధించిన పార్టీ కాదు కాబట్టి ఇదే రోజున మేమందరం కూడా హిందువుల ఆరాధ్యంగా భావించేటువంటి వినాయకుడి గుళ్ళు, అలానే చర్చిలో, అలాగే మసీదులో కూడా ప్రత్యేకమైన ప్రార్థనలు కూడా ఈ రోజున మేము చేయదలుచుకున్నాం. ఎందుకనంటే పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి ఒక రాజకీయ సునామీగా ఆయన అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు. 5 శాఖల్ని కూడా సమర్థవంతంగా పరిపాలిస్తూ గ్రామీణ ప్రాంతాలకు కూడా రోడ్డంటూ తెలియనటువంటి ప్రాంతానికి కూడా రోడ్డేసినటువంటి మహానుభావుడిగా గిరిజన ప్రాంత ప్రజలు ఆయన హర్షిస్తూ ఉన్నారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు చేపట్టినటువంటి గ్రామీణ అభివృద్ధి కార్యక్రమాలు ఈ రోజున అవి పట్టణాల, పల్లెల అనేటువంటి ఆధారంగా తేజోపానంగా వెలుగుతూ ఉన్నాయి. ఇంతటి ఇంతటి మంచి వ్యక్తి, ఇంతటి గొప్ప వ్యక్తికి ఇలా జరగడం నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రజానికి అందరూ కూడా బాధపడతా ఉన్నారు. మరి ఇంత జరుగుతూ ఉంటే టెంపుల్కి గుళ్ళో మాట్లాడకూడదు కాబట్టి బయటకు వచ్చి ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అంబటి రాంబాబు అంటారు. మా జనసేన పార్టీ వాళ్ళ దగ్గర ఆంధ్రప్రదేశ్లో ప్రజానికి అందరూ కూడా ఆంబోత్ రాంబాబు అని చెప్పని పిలుస్తూ ఉంటారు. అరే, మీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డికి బాగోకపోతే పవన్ కళ్యాణ్ గారు కూడా ఆరోగ్యంగా ఉండాలని చెప్పని ట్వీట్ పెట్టినటువంటి సహృదయపరుడు, మంచి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అసలు అంబటి రాంబాబు బుద్ధి, జ్ఞానం, సీము, శరం, నెత్తురు ఏమన్నా ఉందా? హాస్పిటల్లో ఆపరేషన్ చేయించుకుని బెడ్ మీద ఉంటే ఎటకా రాలాడతావా? నీకు దెబ్బ తగిలిన రోజు అదే పవన్ కళ్యాణ్ గారు కాదా నేను పరామర్శించింది? నీ కూతురు పెళ్లి జరుగుతూ ఉంటే పవన్ కళ్యాణ్ గారు వస్తే బాగుండు, పవన్ కళ్యాణ్ గారు రావాలని చెప్పి ఆయన కాళ్ళ ముందు ఆఫీస్లో పడినటువంటి దాని సాక్ష్యం నేనే. మీరు రావాలండి అని చెప్పని పవన్ కళ్యాణ్ గారిని ప్రాధేయపడింది నువ్వే. సిగ్గుసరం లేదా రాజకీయాలు చేయటానికి? ఇవా మాట్లాడేది? నీకు దమ్ముంటే పవన్ కళ్యాణ్ గారు. నమస్కారం. ఈరోజు గుడివాడ పట్టణంలో వేస్ట్ చేసినటువంటి విఘ్నేశ్వర స్వామి వారి గుళ్ళో మా నాయకుడికి ఆరోగ్యం బాగుండాలని ఆయన దగ్గర ప్రత్యేక పూజలు నిర్వహించాము. అలాగే చర్చిలో, మసీదుల్లో కూడా ఈరోజు ఆయన పేరు మీద పూజలు చేయడం జరుగుతుంది. ఆయన ఆరోగ్యంగా ఉండి మరింత కోలుకొని తిరిగి మా అందరికీ దిశానిర్దేశం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.
అందరికీ నమస్కారం అండి. ఈ రోజున విఘ్నేశ్వర స్వామి టెంపుల్ గుడివాడ టౌన్లో ఉన్న విఘ్నేశ్వర స్వామి దేవస్థానంలో జనసేన కార్యకర్తలు, అభిమానులు అందరూ వచ్చి ఆయనకి ప్రత్యేక పూజలు చేపిస్తడం జరిగింది. బాలశౌరి గారి ఆదేశాలతో కొణిదెల పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యం తొందరగా కోలుకుని మళ్ళీ ప్రజాసేవలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ దేవుణ్ణి ప్రార్థిస్తడం జరిగిందండి. ఈరోజు గుడివాడ నియోజకవర్గంలో గుడివాడ గ్రామంలో గుడివాడ పట్టణంలో వేచేసి ఉన్న విఘ్నేశ్వర స్వామి టెంపుల్ దగ్గర మా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు బొమ్మాయిలో భుజానికి శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని చెప్పని ఇవాళ విఘ్నేశ్వర స్వామి టెంపుల్లో పూజా కార్యక్రమాలు చేసి ఆయనకి సంపూర్ణ ఆరోగ్యంతో మళ్ళీ ప్రజా జీవనంలోకి రావచ్చి ప్రజలకు సేవ చేయాలని చెప్పని జనసేన అధినేత మన ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మన పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యం బాగుండాలని అతను కుడిచిభుజం ఆపరేషన్ జరిగింది. మరి రాష్ట్ర బడుగు బలహీన వర్గాల నాయకుడు, అట్లాగే మైనార్టీ నాయకుడు, ఎస్సీ వర్గానికి ఒక కుల మతాలకు అతీతంగా ఉన్న నాయకుడు. మరి ఆయన ఆరోగ్యం బాగుండి మళ్ళీ తిరిగి వచ్చి మళ్ళీ రాష్ట్రాన్ని మళ్ళీ మంచి నిధులు నడపాలని కోరుకుంటూ మరి మా ఎంపీ గారు బాలశౌరి గారి ఆదేశానుసారం ఇవాళ వినాయకుడి గుడిలో మరి ఆయనకు పూజలు చేయించి కొబ్బరికాయలు కొట్టడం జరిగింది. ఈ రోజున గుడివాడ పట్టణంలో వెంచేసి ఉన్న శ్రీ విఘ్నేశ్వర స్వామివారి ఆలయంలో మా అభిమాన నాయకుడు, మా అభిమాన హీరో కొణిదెల పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యం బాగుండాలని ఆయన శస్త్రచికిత్స చేయించుకున్నారు ముంబైలో. ఆరోగ్యంగా తిరిగి వచ్చి పార్టీని మరింత ముందుకు తీసుకెళ్లాలని మేము ఆకాంక్షిస్తూ ఆయన క్షేమంగా ఉండాలని ఈ రోజున మా ఎంపీ గారు బాలశౌరి గారి ఆధ్వర్యంలో ఆదేశాల మేరకు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అంతా విచ్చేసి కొబ్బరికాయలు కొట్టి గుళ్ళో విశేష పూజలు చేయడం జరిగింది. ఆయన అభిమానులు ఎగబడి అటు ఇటు భుజాలు లాగటం వల్లే ఆయనకి లెగ్మెంట్ కట్ అయ్యి ఈ దుస్థితి వచ్చింది. ఇకనైనా అభిమానులు మన నాయకుడిని జాగ్రత్తగా చూసుకొని పార్టీ కార్యక్రమాల్లో ముందుండి మన పార్టీని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. ఈ రోజున ప్రసిద్ధిగాంచిన మెయిన్ రోడ్లో వేంచేసి ఉన్నటువంటి విఘ్నేశ్వర స్వామి దేవస్థానంలో మా ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పేరు మీద పూజలు చేపించి ప్రత్యేక పూజలు చేపించి గోత్రనామాలతో పూజలు చేపించడం జరిగింది. ఈ రోజున ఆయన ముంబైలో శస్త్రచికిత్స చేయించుకుని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి మా ప్రజాసేవలోకి ముందుకు రావాలని కోరుకుంటూ మేము భావిస్తున్నాం. నమస్కారం.